రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరితో పాటు రాజ్కోట్, భటిండా, రాయ్బరేలీ, కళ్యాణి ఎయిమ్స్ ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతీ పవార్లు హాజరు కానున్నారు. అలాగే విశాఖలో మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ తో పాటు 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను సైతం ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ నిర్మించాలని కేంద్రం తలపెట్టింది. అప్పటి టీడీపీ సర్కార్ మంగళగిరి సమీపంలో 183 ఎకరాలు కేటాయించింది. 1618 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రమే ఎయిమ్స్ నిర్మించింది. ఇక్కడ వైద్య కళాశాల, మెడికల్ ల్యాబ్, నర్సింగ్ కళాశాల, ఆపరేషన్ థియేటర్తో పాటు ఇన్ పేషెంట్, అత్యవసర సేవలు, రెసిడెన్షియల్ బ్లాక్, గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ తో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మించారు. 2019 మార్చి నుండే రోగులకు సేవలు అందుతున్నాయి. రోజుకు 2,500 మంది రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటికే 15 లక్షల మందికి ఓపీ సేవలు అందగా మరో 20,000 మంది ఇన్ పేషెంట్ గా జాయిన్ అయి చికిత్సలు పొందారు. మరో 12,000 మందికి అత్యవసర చికిత్సలు కూడా చేశారు. అత్యంత ప్రశాంత వాతావరణంలో కొండపక్కన ఎయిమ్స్ కు భూములు కేటాయించారు. దీనికి కృష్ణానది నుండి నిరంతరం నీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 183.11 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి నిర్మించారు. 125 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టారు. విశాఖలో 4.76 కోట్లతో చేపట్టిన మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, 2.07 కోట్లతో నెలకొల్పిన 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను సైతం ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో పాటు 22 కోట్లతో చేపట్టబోతున్న 9 క్రిటికల్ కేర్ బ్లాకులను సైతం శంకుస్థాపన చేస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.